పరిష్కరించే ఏకైక ప్రభుత్వం కూటమి నాయకత్వం. ఇలాంటి మంచి ప్రభుత్వానికి, ప్రగతికి సంబంధించినటువంటి అభివృద్ధిని సాధించే ప్రభుత్వానికి ఓటేసే విధంగా ప్రజలు పడి ఈ రోజున అందరూ కూడా బారులు తీర్చి ఈ రోజున ఓటింగ్ కి హాజరవుతా ఉన్నారు. అందరినీ కూడా ప్రతి ఒక్క ఓటరు కూడా ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో మీరు విఘ్నతతో ఆలోచించమని చెప్పి, విఘ్నులుగా ఈ రోజున ఓటు వేయమని చెప్పి, ప్రగతికి ఓటేయండి, అభివృద్ధికి ఓటేయండి. ఈనాడు కావాల్సింది కూటమి నాయకత్వం, సుస్థిరమైన పాలన. తద్వారా ఈ రోజున అమరావతిని ఏర్పరచుకోవాలి, పోలవరం ఏర్పరచుకోవాలి, పరిశ్రమలు తెచ్చుకోవాలి. మన యొక్క ఎవరైతే నిరుద్యోగ యువత ఈ రాష్ట్రంలో ఉన్నారో వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవడమే ఈనాటి మన ధ్యేయం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఈ రోజు ప్రతి ఓటు కూడా ప్రగతికి ఓటేసినట్టు, ప్రతి ఓటు కూడా అభివృద్ధికి ఓటేసినట్టు, ప్రతి ఓటు కూడా ఈనాడు కూటమి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఈ రోజు నేను వ్యక్తిగా ఒక ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని చెప్తే, ఇది ప్రభుత్వ ప్రతినిధిగా ఈ రోజున ఏ అంశాలైనా సరే ఈ రోజున ప్రజలకి ఉన్న సమస్యలను తీర్చడానికి నేను ముందుంటాను, మీలో ఒకటిగా ఉంటాను. ఇలాంటి అవకాశం కల్పించినటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, గెలవటం అనేది తథ్యం. ఎంత మెజార్టీని సాధించాలనేది ప్రతి ఒక్క ఓటరు కూడా ఈ రోజున ప్రతి ఓటు ద్వారా ఈ యొక్క ప్రగతికి మద్దతు పలకాల్సిన అవసరం, ఒక సంకేతాన్ని ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి అని చెప్పి మనవి చేసుకుంటూ, ఈ రోజున ప్రతి ఒక్క ఓటరుకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. పరిష్కరించే ఏకైక ప్రభుత్వం కూటమి నాయకత్వం. ఇలాంటి మంచి ప్రభుత్వానికి, ప్రగతికి సంబంధించినటువంటి అభివృద్ధిని సాధించే ప్రభుత్వానికి ఓటేసే విధంగా ప్రజలు పడి ఈ రోజున అందరూ కూడా బారులు తీర్చి ఈ రోజున ఓటింగ్ కి హాజరవుతా ఉన్నారు. అందరినీ కూడా ప్రతి ఒక్క ఓటరు కూడా ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో మీరు విఘ్నతతో ఆలోచించమని చెప్పి, విఘ్నులుగా ఈ రోజున ఓటు వేయమని చెప్పి, ప్రగతికి ఓటేయండి, అభివృద్ధికి ఓటేయండి. ఈనాడు కావాల్సింది కూటమి నాయకత్వం, సుస్థిరమైన పాలన. తద్వారా ఈ రోజున అమరావతిని ఏర్పరచుకోవాలి, పోలవరం ఏర్పరచుకోవాలి, పరిశ్రమలు తెచ్చుకోవాలి. మన యొక్క ఎవరైతే నిరుద్యోగ యువత ఈ రాష్ట్రంలో ఉన్నారో వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవడమే ఈనాటి మన ధ్యేయం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఈ రోజు ప్రతి ఓటు కూడా ప్రగతికి ఓటేసినట్టు, ప్రతి ఓటు కూడా అభివృద్ధికి ఓటేసినట్టు, ప్రతి ఓటు కూడా ఈనాడు కూటమి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఈ రోజు నేను వ్యక్తిగా ఒక ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని చెప్తే, ఇది ప్రభుత్వ ప్రతినిధిగా ఈ రోజున ఏ అంశాలైనా సరే ఈ రోజున ప్రజలకి ఉన్న సమస్యలను తీర్చడానికి నేను ముందుంటాను, మీలో ఒకటిగా ఉంటాను. ఇలాంటి అవకాశం కల్పించినటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, గెలవటం అనేది తథ్యం. ఎంత మెజార్టీని సాధించాలనేది ప్రతి ఒక్క ఓటరు కూడా ఈ రోజున ప్రతి ఓటు ద్వారా ఈ యొక్క ప్రగతికి మద్దతు పలకాల్సిన అవసరం, ఒక సంకేతాన్ని ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి అని చెప్పి మనవి చేసుకుంటూ, ఈ రోజున ప్రతి ఒక్క ఓటరుకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.